హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుండి విడుదలైనటువంటి సదరన్ రీజియన్కి సంబంధించిన నోటిఫికేషన్ యొక్క వివరాలను చూద్దాం. ఫ్రెండ్స్, ఇందులో మనకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పాండిచ్చేరి అలాగే లక్షద్వీప్ ఐలాండ్లకు సంబంధించిన ఖాళీలను అయితే ఫిల్ చేస్తున్నారు. గ్రూప్ 6 సంబంధించి ఇక్కడ మనకు జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్, జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్, జూనియర్ అసిస్టెంట్ ఫైర్కి సంబంధించి మనకు మొత్తం 73 ఖాళీలు అనేది ఫిల్ చేస్తున్నారు. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి వచ్చేసి మనకు టోటల్గా 2 వేకెన్సీస్ అనేది ఫిల్. సీనియర్ అసిస్టెంట్ విభాగానికి వస్తే సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్స్లో 25 ఖాళీలు అనేది ఫిల్ చేస్తున్నారు. సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్కి సంబంధించి మనకు టోటల్ 19 వేకెన్సీస్ అనేది ఫిల్ చేస్తున్నారు. మనకు ఎగ్జామ్ అనేది ఆన్లైన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. టెస్ట్ సెంటర్స్ వచ్చేసి చెన్నై, మదురై, బెల్గాం, బెంగళూరు, కాలికట్, కొచ్చిన్, హైదరాబాద్, విజయవాడ ఈ ప్రాంతాలలో మనకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఎవరైతే ఆన్లైన్లో అప్లై చేస్తారో వారికి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి 27 డిసెంబర్ 2023 నుండి మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి 26, 2024 వరకు మనకు టైం అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక ఎగ్జామ్ డేట్స్ అనేది ఎప్పుడు అనేది వాళ్ళు మనకు వెబ్సైట్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక ఏజ్ విషయానికి వస్తే ఎవరైతే అప్లై చేయాలని అనుకున్నారో వారికి 18 నుండి 35 సంవత్సరాల వయసు 20 డిసెంబర్ 2023 లోపల 30 సంవత్సరాలు అనేది ఉండాల్సి ఉంటుంది. మ్యాక్సిమం మినిమం అయితే 18 ఇయర్స్. ఇక నాన్ క్రిమి లేయర్ వారికి 3 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు మనకు ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్కి ఎవరైతే అప్లై చేయాలనుకున్నారో ఎస్ఎస్సిటీ పాటు 3 సంవత్సరాలు రెగ్యులర్ డిప్లొమా అనేది మెకానికల్ కానీ ఆటోమొబైల్లో ఫైర్ కానీ మీరు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. 12th క్లాస్లో రెగ్యులర్ స్టడీ పాస్ అయితే సరిపోతుంది. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఎటువంటి పరిస్థితులలోనూ ఎల్ఎల్ఆర్ కానీ టెంపరీ రిజిస్ట్రేషన్ కానీ ఒప్పుకోరు. ఒక ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉంటుంది. హైట్ అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే హైట్ 160 సెంటీమీటర్స్, చెస్ట్ మామూలుగా ఉండాల్సి ఉంటుంది నార్మల్గా. జూనియర్ అసిస్టెంట్ ఆఫీస్కి అప్లై చేయాలనుకున్న అభ్యర్థులు ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ అనేది పాస్ కావాల్సి ఉంటుంది. సీనియర్ అసిస్టెంట్ ఎలక్ట్రానిక్ అప్లై చేయాలనే అభ్యర్థులు డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్, టెలికమ్యూనికేషన్, రేడియో ఇంజనీరింగ్లో మీరు పాస్ అయితే సరిపోతుంది. 2 years ఎక్స్పీరియన్స్ అవుతున్నారు. ఫ్రెండ్స్, సార్ చెక్ చేసుకోండి. ఇక సీనియర్ అసిస్టెంట్ అకౌంట్స్ వచ్చేసి గ్రాడ్యుయేట్ బీకామ్ కంప్లీట్ చేసిన వారు ఎవరైనా సరే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతుంటున్నాడు. చెక్ చేసుకోండి. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ సర్వీస్ వరకు మాత్రము మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ చేస్తారు. ఎవరైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సిబిటీలో వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక సిలబస్ విషయానికి వస్తే మనకు పార్ట్ ఏ, పార్ట్ బి అని 2 విభాగాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఇంగ్లీష్, గ్రామరు, మ్యాథమెటికల్, ఈ విధంగా సైన్స్, జనరల్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ ఈ విధంగా ఇచ్చారు. ఎవరైతే నేను చెప్పినట్లు జూనియర్ అసిస్టెంట్ ఫైర్లో ఎవరైతే సివిటీ క్వాలిఫై అవుతారో వారికి పెట్ అనేది ఉంటుంది. 100 meters రన్నింగ్, రోప్ క్లింబింగ్, ఫోల్ క్లింబింగ్, 60 meters రన్నింగ్ విత్ హ్యూమన్ డమ్మీ, ఫుల్ ల్యాడర్ క్లింబింగ్ ఇవన్నీ ఇచ్చారు. ఫ్రెండ్స్, ఇక దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎవరైతే జూనియర్ అసిస్టెంట్ ఫైర్ విభాగానికి అప్లై చేయాలనుకున్నారో వారు ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇంకా అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపాయలు అనేది మీరు ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే యూఆర్ క్యాండిడేట్స్ అలాగే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే కేటగిరీకి సంబంధించిన అభ్యర్థులు 1000 రూపీస్ అనేది ఫీజు పే చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఉమెన్, ఎస్సీ, ఎస్టీ అలాగే సర్వీస్ మెన్ క్యాండిడేట్స్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, ఇంకా మనకు వీటికి అప్లై చేయాలనుకునే అభ్యర్థులకి ఇక్కడ ఏ విధంగా అప్లై చేయాలనేది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఫ్రెండ్స్, స్టెప్ 1 ఏ విధంగా అప్లై చేయాలి, స్టెప్ 2 ఏ విధంగా అప్లై చేయాలి, ఇలా ఈ విధంగా మొత్తం ఇచ్చాడు. ఇక డీటెయిల్స్ అన్ని ఒకసారి మీరు అక్కడికి వెళ్ళేసి చెక్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదో వారందరూ సబ్స్క్రైబ్ చేసి
ఇలాంటి సమాచారాన్ని అందరినీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.